అహ్మదాబాద్ విమాన ప్రమాదం గుర్తుంది కదా! అకస్మాత్తుగా అది లెగుస్తా ఉన్నప్పుడు ఆయిల్ దాని నిండా ఆయిల్ ఉంది. కానీ ఆయిల్ ఇంజిన్‌లోకి వెళ్ళేటటువంటి చోట స్ట్రక్ అయిపోయింది. అంతకుముందు చెక్ చేసుకొని, ఓకే చేసుకున్న తర్వాతన పైకెళ్ళేటప్పుడు అది ఆగిపోవడంతో విమానం కుప్పకూలిపోవడం, అక్కడున్న మెడికల్ కాలేజీ మీద కూలిపోవడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, దాని వెనకాల కుట్ర ఉందన్నటువంటి వాదనలు. అయితే అదేమీ లేదంటూ తోసిపుచ్చినటువంటిది. బట్ అసలు దాని టెక్నికల్‌గానే ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆ సదరు సంస్థని కాపాడేందుకు మన దేశంలో జరిగినటువంటి దిక్కుమాలినటువంటి వ్యవస్థను గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఏం ప్రచారం చేసుకొచ్చారు? ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్న దాన్ని బట్టి పైలట్‌లకు అవగాహన లేదనేటటువంటి ఓ దిక్కుమాలిన కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, పైలట్ల తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతి చెందినటువంటి 260 మందిలో కెప్టెన్ సుమిత్, కో పైలట్ క్లైవ్ కొందర్లు కూడా ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఈ సుమిత్ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి కారణాన్ని నిర్దేశించడంతో పాటు ఘటన మీద స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా ఆయన డిమాండ్ చేసుకొచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడంతో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. మీ కుమారుడిని నిందిస్తున్న భారాన్ని మీరు మొయ్యకూడదు. అతన్ని ఎవరు నిందించలేరు. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవ్వడూ విశ్వసించడం లేదు. ఆయన మీద అట్లాంటి ఆరోపణలు రాలేదు. ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకు వచ్చిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్ మీద స్పందన చెప్పని చెప్పి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖున విచారణ చేయబోతోంది.